శామ్యుల్ గారు ఏదైతే అమరేంద్ర గారు అన్నారో ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాజకీయ ప్రేరితమైనటువంటి కమిషన్ వేయడం జరిగింది. ఇది పూర్తిగా కక్షపూరితంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం లేదు, వారు కేవలము మమ్మల్ని టార్గెట్ చేసుకొని రాజకీయ లబ్ధి కోసమే ఈ కమిషన్ వేశారంటున్నారు. దీని మీద మీ సమాధానం చెప్పండి. అంటే అదేవిధంగా అసెంబ్లీలో సమయం ఎందుకు ఇంత తక్కువ సమయంలో దీన్ని చర్చ పెట్టారంటారు, దీనికి సమాధానం చెప్పండి. సార్, అయితే కాళేశ్వరం గురించి చర్చలో మాట్లాడమంటే 6 గ్యారెంటీలు అనుకుంటూ వరదలు అనుకుంటూ ఎక్కడెక్కడో సరే తిప్పుకొని వచ్చి మళ్ళీ కాళేశ్వరం దగ్గరికి అటు ఇటు తీసుకెళ్ళినారు, మళ్ళీ చర్చ నీటికి పట్టుకొచ్చినారు, సంతోషం దానికి. అయితే వారు మొదలు పెడుతూనే ఏదో బాంబ్ బ్లాస్ట్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని. నేను వారిని సూటిగా మీ వేదిక ద్వారా వారికి ఒక సలహా అనుకోండి, సూచన అనుకోండి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణము కల్వకుంట్ల కుటుంబమే, సిగ్గుండాలే కేసీఆర్ నీకు, నేను అంటలేని మాట, సిగ్గుండాలే కేసీఆర్ నీకు అని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. కాబట్టి ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందన్న అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నా మరి నువ్వు ఆ రోజు ఈ మాట ఎందుకు అన్నావు, అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఫస్ట్ నువ్వు మొదలు పెట్టిన తర్వాత అందరు మొదలు పెట్టారు కదా, దీనికి అసలు ఈ కాళేశ్వరం అనే దానికి పురుడు పోసింది నువ్వే కదా, కాబట్టి దీనిపైన ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పమని చెప్పి దయచేసి వారిని మీడియా ముఖంగా అడుగుతారా, లేకపోతే వారి పార్టీ ఆఫీసులో అడుగుతారా, లేకపోతే వారికి ఏమైనా క్రమశిక్షణ కమిటీ ఉంటే దాని ద్వారా అడుగుతారో, ఎక్కడి నుంచి అడుగుతారో ముందు దానిపైన వివరణ తీసుకోమని అడుగుతున్నాను. బాంబ్ బ్లాస్ట్ కావడం ఏంది సార్? బ్లాస్ట్ అంటే ఏంటి? చెల్లా చెదరైపోవడం, పేలడము, దాంట్లో దాని అర్థమే ఉంది కదా. పేలడం అంటే ఏంది? పైకి లేవడం. సరే, బాంబ్ బ్లాస్ట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం బాంబ్ బ్లాస్ట్ జరిగితే అది పైకి లేవాలా కానీ కిందికి ఎందుకు గుంగింది, రెండుగా పర్రెందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. మరి బాంబ్ బ్లాస్ట్ ఇట్లా జరుగుతుందో, నేను చదువుకున్న దాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం, రాజకీయాల్లో నాకున్న అవగాహన ప్రకారం, లేకపోతే ఈ బ్లాస్టింగ్ దానిపైన అవగాహన ప్రకారము నాకైతే ఇట్లా జరుగుతుందని తెలియదు. కాబట్టి దానిపైన విషయం ఏదో వాళ్ళే తెలంగాణ సమాజానికి క్లియర్ గా చెప్తే బాగుంటది. అయితే వీళ్ళు కాళేశ్వరం అంటే ఏంది అంటే దానికి ఒక పెద్ద లిస్ట్ చెప్తారు. కాళేశ్వరం అంటే 1 కాదు 3 బ్యారేజీలు, 4 బ్యారేజీలు, 1000 కిలోమీటర్ల సొరంగాలు, పంప్ హౌస్లు, ఇవన్నీ చెప్తారు కదా. వీళ్ళందరూ ఎక్కడో చెప్పింది వీళ్ళు చెప్పింది విని మాట్లాడకుండా ఒక సూటి ప్రశ్న అడుగుతా. వీరు ఇన్ని నెలలుగా కాళేశ్వరంలో వీళ్ళ హయాంలో ఎత్తిపోసిన నీళ్ల టీఎంసీ లెక్క ఎంత చెప్తారా? అదేందో ఇప్పటివరకు కేవలం ఎత్తిపోసిన 101 టీఎంసీ మాత్రమే. సంవత్సరానికి సబ్జెక్టు కరెక్షన్ 215 టీఎంసీల నీళ్లను మేము ఎత్తుతామని చెప్పి వీళ్ళు ఎత్తింది ఎంత? కేవలం 101 టీఎంసీ మాత్రమే. అయితే 1,00,000 కోట్లను మేమేం ప్రచారం చేస్తలేము. 1,00,000 కోట్లని ముందు ప్రచారం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే. తర్వాత నిన్నగాక మొన్న అంటే రీసెంట్ టైంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారిన తర్వాత హరీష్ రావు గారు ఒక పెద్ద స్క్రీన్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడి నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, ఏంటి అసలు కాళేశ్వరం అంటే ఏంటి అని చెప్పినప్పుడు వారే 1,45,000 కోట్ల రూపాయల వరకు దీని అంతిమ ఖర్చు చేరింది అని వారే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి 1,45,000 అని చెప్పినప్పుడు ఇందులో కేవలము 30 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ మేము దీన్ని డిజైన్ మార్చి చేస్తామని చెప్పి వారే సాక్ష్యంగా చెప్పిండ్రు. ఒకవేళ స్టూడియోలో లైవ్ లో ఉంటే నేను ఆ వీడియో చూపించేవాడిని జూమ్ లో, కాబట్టి ఆ వీడియో ప్రజెంట్ చేయలేకపోతున్నా. సార్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మరొకసారి దయచేసి ఈ చర్చను స్టూడియోలో పెట్టండి. నేను అంటే వారు నవ్వుతున్నారు కాబట్టి స్టూడియోలో పెట్టండి. ఏమంటున్నా, నేను వీడియోతో సహా ఆధారంగా చూపిస్తాను. నేను అప్పుడు వారు ఏం చేస్తారో వారు ఇష్టం. అయితే స్టూడియోలో పెడదాం, వికాస్ భాయ్ దగ్గరికే వస్తా నేను. బ్లాస్టింగ్ అంటే అన్ని పేలిపోవు. నీకు ఒక చిన్న చదువుకున్న చదువులో బ్లాస్టింగ్ అంటే తెలియదు. అంటే మేము భారతదేశంలో చదువుకున్న అమెరికాలో చదువుకుంటే చెప్తారేమో గానీ, ఇవన్నీ అమెరికా, గుంటూరు, పూణేలో ఎత్తారేమో కానీ మా దగ్గర తెలంగాణలో మాత్రం మా పల్లెల్లో మా ప్రభుత్వం అమరేంద్ర గారు, అదే శామ్యుల్ గారు